వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు వరి నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని వ్యవసాయ శాఖ కమిషనర్ మనజీర్ జిలానీ సమూన్ కోరారు. వరికి ప్రత్యామ్నాయంగా కందులు, మినుములతో పాటు మరికొన్ని రకాల పంటలను ఎంతమేర పండిస్తే అంత ఉత్పత్తిని కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. బీమాను చెల్లించడం ద్వారా రైతులకెంతో ప్రయోజనకరమన్నారు. రాగులు వంటి చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని, రాష్ట్రంలో రైతులు పండించే రాగులను ప్రభుత్వమే సేకరించి పంపిణీ చేస్తుందన్నారు. అందుచేత మార్కెట్లో డిమాండ్ ఉన్న అపరాలు, చిరుధాన్యాలు పంటలపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ కమిషనర్ జిలానీ సమూన్ రైతులను కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎల్నినో సంబంధించిన రైతన్న మీకోసం ప్రోగ్రాం మొదలు పెట్టడం జరిగింది. అంటే లాస్ట్ టైం కూడా మీ అందరికీ గుర్తుంటుంది, దాదాపు 3-4 సార్లు మనం ఈ రైతన్న మీకోసం ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా చేశాం. కానీ దానికి ఈరోజు మనం చేస్తున్న దీనికి తేడా ఏమిటి అంటే, ఆ టైంలో 4-5 రోజులు మన సిబ్బంది ఫార్మర్స్ దగ్గర వెళ్ళి, రైతుల దగ్గర వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని గైడ్ చేయడం జరిగేది. కానీ ఇప్పుడు పూర్తిగా ఈ వర్షపాతం తక్కువ ఉంది కాబట్టి పూర్తిగా ఈ సీజన్ ఎలా మా సిబ్బంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది, అదేవిధంగా హార్టికల్చర్ సంబంధించిన, న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించిన సిబ్బంది అందరూ రైతుల్ని ఎలా మనం గైడ్ చేయగలుగుతాం, వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలా సహాయం చేయగలుగుతాం, దానికోసం ఈ స్పెషల్గా ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సో ఈ ప్రోగ్రాం పూర్తిగా ఈ ఖరీఫ్ లాస్ట్ దాకా ఇది జరుగుతున్నది. దాదాపు 10 వారాల దాకా ఈ ప్రోగ్రాం ఉంటుంది. సో ఆ టైంలో మా సిబ్బంది మీ దగ్గరికి వచ్చి మీ పొలాన్ని చూసి దాంట్లో ఎలా మనం ఏ పంట వేస్తే బాగుంటుంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ మాయిశ్చర్ ఉందా లేదా, వర్షపాతం ఎలా ఉంది, పొలం ఎలా ఉంది, పూర్తిగా మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో దాన్ని బట్టి కనీసం ఏదో ఒక పంట, మీరు మామూలుగా ఇక్కడ వరి, మొక్కజొన్న వేస్తారు, కానీ ఇక్కడ వాటర్ కొద్దిగా సమస్య ఉంది కాబట్టి దాన్ని వేరే ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, ఎలా చేస్తే బాగుంటుంది, సో మీతో మాట్లాడి మిమ్మల్ని గైడ్ చేసేసి ఖచ్చితంగా దానికి ముఖ్య ఉద్దేశం. అది కాకుండా కలెక్టర్ గారు ఒక చాలా ఇంపార్టెంట్ అంశం చెప్పారు. ఇప్పుడు పంట బీమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఇప్పుడు కొంతమందితో ఈ ప్రోగ్రాం మొదలుపెట్టి ముందు మాట్లాడినప్పుడు ఈ పంట ఉంటేనే పంట బీమాకి అప్లై చేయగలుగుతామని కొంతమందికి ఆ కన్ఫ్యూజన్ ఉంది. దాంట్లో ఈ పంట తర్వాత జరుగుతున్నది. ఇప్పుడు మీరు రాబోయే సమయంలో ఈ వారంలో కానీ, 10 రోజుల్లో కానీ, 15 రోజుల్లో కానీ ఏదైతే పంట మీరు వేయబోతున్నారో అది మాత్రమే మీరు చెప్తే మీరు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వీలుంటుంది. అంటే ఖచ్చితంగా అక్కడ పంట ఈ రోజుకి ఉండాలి, అది ఉంటేనే నేను ఇన్సూరెన్స్ అప్లై చేయగలుగుతాను, అలా లేదు. సో మీరు ఏదైతే వేయబోతున్నారో దాని మీద మీరు పూర్తిగా పంట అప్లై, ఈ ఫసల్ బీమా కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్స్ నుంచి కూడా ఎంత కొంత సహాయం కావాలి, కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని పిలిపించి ఒకసారి గట్టిగా వాళ్ళు కూడా చెప్పి, సో 15th ఆగస్ట్ దానికి లాస్ట్ డేట్ ఉంది. సో ఇంకా వారం దాకానే మిగిలింది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ పంట బీమా తీసుకోవాలి. తర్వాత మీరు అప్లై చేశాక దాని తర్వాత ఈ పంట ఖచ్చితంగా జరిగి ఉండాలి. ఒకవేళ దాని మీద ఏమైనా డబ్బు రావాలంటే మీరు తర్వాత ఒక నెల తర్వాత కానీ 15 డేస్ తర్వాత కానీ ఖచ్చితంగా దాని మీద ఈ పంట జరిగితేనే దానికి ఫైనల్లీ డబ్బు వస్తున్నది. అది కాకుండా ఇప్పుడు మేజర్గా ఇక్కడ వరి వేస్తారు కాబట్టి, అండ్ ఇక్కడ వాటర్ సమస్య ఉంది. సో వేరే ఆల్టర్నేటివ్స్, ఎస్పెషలీ కంది లాంటివి, కంది అంటే ప్రభుత్వం నుంచి పూర్తిగా మీరు ఎంత పండిస్తారో అంత తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. సో అలాంటి పల్సెస్కి మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. అదేవిధంగా బ్లాక్ గ్రామ్ ఉంటుంది, దానికి కూడా మీరు వెళ్తే పూర్తిగా ప్రభుత్వం నుంచి తీసుకోవడానికి వీలు ఉంటుంది. సో ఆల్టర్నేటివ్ క్రాప్స్కి మనం వెళ్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు వరి నుంచి మనం స్లోలీ బయటికి రావాలి, ఎందుకంటే హెల్త్ కోసం చెప్పారు, ఆల్రెడీ కలెక్టర్ కూడా చెప్పారు, అది హెల్త్ కోసం కూడా అంతా సెట్ అవ్వదు, డయాబెటీస్ లాంటివి చాలా వస్తున్నాయి. అండ్ ఈ రాగి కూడా చాలా మంచి ఆల్టర్నేటివ్. లాస్ట్ టైం నేను సివిల్ సప్లైస్లో ఉన్నప్పుడు ఒడిశా నుంచి మనం 16,000 మెట్రిక్ టన్ మన పీడిఎస్ కోసం తెచ్చుకున్నాం, ఎందుకంటే మహారాష్ట్రంలో దొరికేది కాదు, చాలా తక్కువ ప్రొడక్షన్. సో మీరు రాగి లాంటివి దానికి పోతే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మనం తీసుకుంటాము, మీకు పూర్తిగా ఎంఎస్పీ వస్తున్నది. అదేవిధంగా రాయలసీమలో దానికి బాగా డిమాండ్ ఉంటుంది, అక్కడ వాళ్ళు బాగా తింటారు.
సో ఆ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా వీలు ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ఆల్టర్నేటివ్స్ గురించి మీరు అందరూ అనుకోవాలి. ఎలా దానిని ఏదో ఒక పంట ప్రతి రైతు ఎలా తీసుకోవాలి దాని గురించే ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతున్నది. సో మా సిబ్బందికి కూడా రిక్వెస్ట్ ఏమిటి అంటే ఖచ్చితంగా ప్రతి పొలం దగ్గర పోయి మీరు రైతుల్ని గైడ్ చేయాలి, అవేర్నెస్ జనరేట్ చేయాలి, వాళ్ళకి ఎలా సహాయం చేయగలుగుతామో, ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని ఎలా హెల్ప్ చేయగలుగుతామో పూర్తిగా దాని గురించి మీరు ఫోకస్ పెట్టి ఏదైతే ఇష్యూస్ మీ లెవెల్లో సాల్వ్ అవుతాయో అది సాల్వ్ చేసేసేయండి. మీ లెవెల్లో కానివి కలెక్టర్ గారి లెవెల్లో కానీ నా లెవెల్లో కాకపోతే మంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా ఏదో సహాయం చేయడానికి మా వైపు ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.